హాయ్, దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మనము పవన్ కళ్యాణ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. నాకైతే పవన్ కళ్యాణ్ని చూస్తేనే అప్పుడప్పుడు సినిమాలో అంటే ఓకే అనిపిస్తుందండి. కొద్దిగా ఆ సినిమాలో అయినా గదే ఆవేశం స్టార్, పవర్ స్టార్ అంటారు కానీ అభిమానులు ఈ పవర్ స్టార్కి బదులు ఆవేశం స్టార్ అని పెడితే చాలా బాగా సెట్ అవుతుందండి. సరే, బాగా ఆవేశం ప్రదర్శించి అడ్డగోలుగా అది చేసి ఏదో జగన్ పరిపాలన మీద కొద్దిగా విసుగు చెంది, సరే ఈ మహానీయుడు చెప్పినటువంటి మాటలు, ఈ ఆవేశంలో మాట్లాడిన మాటలు నమ్మి ఈ జనసేన, టీడీపీ కూటమి, ఇక తర్వాత బీజేపీ కూడా ఉందనుకోండి ఇండైరెక్ట్గా, ఈ కూటమి విన్ అయిందండి ఆంధ్రాలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటేనే జిత్తుల మారి అంటారండి. ఇంకా కొద్దిమంది కన్నింగ్ అంటారు, కన్నింగ్ బాబు అని కూడా అంటారు. నమ్మి ముంచే మనిషి అని పేరు. ఎందుకంటే నమ్మిన మామనే పొడిచి అంటే వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఇలా ఎంతోమందిని అనుకోండి. చంద్రబాబు రాజకీయంలో బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మాకు ఇప్పటికీ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళకైతే మాధవరెడ్డి మరణం పైన కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయండి. నాకు చాలా ఇష్టమైన అభిమాన నాయకుడు అండి టీడీపీలో. ఎవరు? మాధవరెడ్డి. మాధవరెడ్డి మరణం పైన కూడా ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా వ్యవస్థలని మేనేజ్ చేస్తాడన్న పేరు ఉందండి బాబుకి. ఇలా మేనేజ్ చేసే కదా ఎక్కడో 2 ఎకరాలు ఉన్నవాడండి ఈరోజు కొన్ని వేల కోట్లకు అయ్యాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఏంటంటే మొత్తం నేనే ఏదో చేశాను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పెద్ద పెద్ద మాటలు మాత్రం చాలా చాలా బాగా మాట్లాడతాడండి. ఇక ఈ మహానుభావుని భజన చేయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఇంకా ఇవి చదివిన వాళ్ళకి ఇక మామూలుగా ఆ భజన ఛానళ్ళు చూసిన వాడికి అయితే ఏంటంటే ఇక ఈ గొప్ప బాబు గారు ఏదో గొప్పగా ఏదో పీకారు అన్నట్టుగా పబ్లిక్లో బిల్డప్ అండి. 5 ఏళ్ళు టైం ఇస్తేనే అమరావతిలో ఇంత పీకలేకపోయాడు, ఏమి చేయలేడండి. ఈ మహానుభావుడు అంటే ఒక మాట చెప్తుంటాడు తెలుసు కదా, హైదరాబాద్ నేను ప్రపంచ పట్టణంలో పెట్టానని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో తీసాను, చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పలేను, నవ్వొస్తుందండి. ఇలాంటి బాబును నమ్మి మన జనసేన అధినేత, మన ఆవేశం స్టార్, సారీ అండి, పబ్లిక్ అట్ అవుతారు కొంతమంది పవన్ ఫ్యాన్స్, నాకు నవ్వొస్తుంది. పవర్ స్టార్ ఏమనాలి? పవర్ స్టార్. ఎవరు అంటే ఇంకా మెడల్ పట్టేస్తే ఏమో తెలియదండి, మన పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడతాడో తెలియదండి ఆవేశంలో. సరే, అధికారం లేనప్పుడు చాలా మాట్లాడొచ్చండి, కానీ అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుంది చేయడం, బాధ్యత అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థమవట్లేదు. వచ్చిన ఇన్ని నెలల్లో కూడా ఏం చేస్తారంటే ఒక్క పని లేదండి, అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. బాబు పవన్ కళ్యాణ్, నీవు ఎవరి వంచన పక్కన ఉన్నావంటే బాబు పక్కన ఉన్నావు. చూడు, నిన్ను బాబు ఈ 5 ఏళ్లలో ఒక అన్నంలో కూరలు కరివేపాకులాగా, ఆటలు అరటి పండులాగా మంచిగా వాడి పడేయకపోతే చూడు నువ్వు. ఇది నా మాట కాదు, చాలామంది కూడా అన్నారు ఈ మాటనే. నా మాటగా కూడా నేను చెప్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ చాలా ఆవేశపడుతుంటావు? ఏం చేసావు చెప్పు. అధికారంలో నుండి ఆట్పుట్ ఎన్నో మాట్లాడావు, అది చేస్తా ఇది చేస్తావు, ఆట్పుట్. ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంది, డిప్యూటీ సీఎం. ఇంకా నువ్వు డిప్యూటీ సీఎం, లక్షణాలు నేపథ్యంలో నువ్వు ఇంకా ఏదో ఆవేశము, పబ్లిక్ స్టంట్స్లు బాగా ప్రదర్శిస్తున్నావు. ఇంకా చాలా పబ్లిక్ స్టంట్స్లు ఎక్కువనే చేస్తున్నావు. నిన్నగాక మొన్న తిరుపతి లడ్డు ఇష్యూలో అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ యాక్టింగ్కి అయితే మళ్ళీ ఒక ఆస్కార్ లెవెల్ అవార్డు ఇవ్వచ్చండి, ఆస్కార్ లెవెల్ అవార్డు ఇవ్వచ్చు. అక్కడ నెయ్యిలో కల్తీ ఉన్నమాట జరిగింది, వాళ్ళు చెప్పారు, రిపోర్టు ఓకే అనుకుందాం. కానీ ఇక నీది ఎంత ఉందంటే ఎక్కడో జగన్ నిరికిద్దామన్న ప్లాన్ బాగా చేశారండి. జగన్ నిరికించే ప్లాన్ మాత్రం చాలా బాగా చేశారని పబ్లిక్ ఎప్పుడో అర్థమైంది. ఎవరు? ఈ బాబు కలిపి. కానీ నీకు తెలియదు ఏంటంటే ఇది వేసినది ప్లాన్ బాబు. పాపం ఈ ఆటలో నువ్వు అనవసరంగా ఒక పావుగా వాడుకుంటున్నారు. ఇక నువ్వు ఆవేశపడి ఎలా తయారైందంటే ఎవడు
ఇక దీని మీద స్పందించకపోయినా నువ్వు అతిగా స్పందిస్తున్నావు. ఇక పెద్ద ఆవేశంలాగా మాట్లాడడము. ఇక్కడ ఒక లేడీ ఉంటుంది, ఏది మొన్న ఎంపీగా నిలబడ్డ మాధవిలత, ఇక ఆ లెవెల్గా అతిగా స్పందిస్తుంటావు. ఏముండదు అక్కడ బిల్డప్. సరే, ఒక తమిళ హీరో మొన్న కార్తీ, అరే అది ఏంటి, తను ఒక సినిమా ప్రమోషన్లో ఉన్నాడండి, అడగడానికి ప్లేస్లో వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు ఈ సందర్భం కాదని చెప్పండి. అవుతు దాంట్లో పెద్ద తప్పేముందండి? తప్పు లేదు కదా. ప్రతి దాంట్లో ఏదో పెద్ద తప్పు వెతకాలి. ఇక సరే, నువ్వు ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు, ఒక వీళ్ళు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఎందుకులే రేపు బిజినెస్ లేడ దెబ్బతింటాయన్న ఉద్దేశంలో ఏదో తను సారీ చెప్పాడు అంతే తప్పించేసి ప్రతి మాటని ఎట్లా అంటే ఓవర్ యాక్టింగ్లా తీసుకుంటున్నాం. ఇక నీకు ప్రకాష్ రాజు కూడా వచ్చి ఇప్పుడు కౌంటర్ ఇస్తాడు చూడు. ఇక అందుకని ప్రతి దాంట్లో తొందర పడకు, మంచిగా ఆలోచించు. ఇప్పుడు తిరుపతిలో జరిగిందని తప్పే, దానికి నువ్వు ఏదో కార్యక్రమం తీసుకొని చేసినావు కదా, గుడి గడుగుడు చేసినావు, మంచి పని కాదను. కానీ అతిగా స్పందించావు. ఏ టీడీపీ క్యాండిడేట్ల కంటే కూడా నువ్వు మాత్రం ఎట్లా అంటే ఇక మొత్తం నేనే మొత్తం ఇక ఒక భజన చేశానన్న టైప్లో బిల్డప్ మాత్రం చేశావు. ఇలా అతిగా చెయ్యకు. చేస్తే మెల్లమెల్లగా ఇదే రేపు నీకు ఒక కొంప ముంచుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అధికారంలో ఉన్నావు, 2-3 నెలలు అయింది వచ్చిన అనుకుంటా అధికారంలోకి వచ్చి. అధికారంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకేమనిపించట్లేదు. కానీ ఒకటి మెల్లగా బాబు గుర్తుపెట్టుకో, మంచిగా వాడేస్తాడు. అప్పుడు నీకు అర్థమయ్యే టైంకి ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ అంటానండి. ఎందుకంటే పాపం మీ అభిమానులు అసలు ఏం అభిమానం నాకు తింత అర్థం కాదండి. అసలు ఏం ఆలోచించకుంటే జై బాలయ్య ఒకరు ఆర్డర్ ఉంటే ఇప్పుడు నీది జై పవర్ స్టార్ ఆగబాగం హంగామయ్య అంతొద్దు. అభిమానులు మీరు కూడా ఆలోచించండి, మంచి ఏందో చెడేందో ఆలోచించండి, రాజకీయంగానే ఆలోచించండి, సినిమాని సినిమాలాగానే చూడండి. ఏది లేదు, అతిగా ఆవేశపడకండి. మీ స్టార్ ఆవేశపడుతుంది కదని మీరు ఆవేశపడకండి. అదే మీ పవర్ స్టార్ గారు ఆవేశపడుతున్నారని మీరు ఇంకంతకంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. అంత ఆవేశాలే మీ దగ్గర ఏం లేదు. ఏమనంటే మాట్లాడితే కొట్టాలి, చెయ్యాలి, వీడెవడరా వాడెవడరా గలీజ్ మాటలు మాట్లాడాలి. ఇదా మీ నాయకుడు నేర్పింది? లీడర్ ఎలాంటి వాడు ఉంటాడో కార్యకర్తలు అలా ఉంటాడు. ఈయన ఆవేశం మీ పాపులకి ఆవేశమే, ఏం చూడరండి. ఇక సో కొద్దిగా తగ్గించుకోండి పవర్ స్టార్ గారు, ఓకేనా? ఇప్పుడు పవర్ స్టార్ అన్నాను, పవర్ స్టార్ గారు కొద్దిగా తగ్గించుకోండి. ఇప్పుడు మీరు పవర్లో ఉన్నారు. లేదు అంటే మీరు చూడండి, మీరు ఇప్పుడు పవర్లో ఎవరితో కలిసి ఉన్నారు? బాబుతో. కొద్దిగా జాగ్రత్త పవర్ స్టార్. ఈ ఒక్క విషయంలో చెప్తున్నాను. మీరు మనిషిగా మంచివాళ్ళు కాదో నాకైతే బాగా తెలియదు. నాకైతే మీరు ఎంతసేపు అంత పెద్ద మంచివారు కాదన్నట్టే అనిపిస్తుంది. ఎందుకో ఏదో మాటల వరకే, మీరు మాటలకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ సరే, ఆ మాటలన్నా 2-3 పనులనే చేయండి. కానీ బాబు చేతిలో బందీగా మాత్రం ఉండకు. బాబు చెప్పినట్లు ఆటడాడకు. నిన్ను ఏదో రోజు ఇరికిస్తాడు, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అందిస్తుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, గంట బటన్ ప్రెస్ చేయమని చెప్పండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.